నన్ను ఎంపీటీసీగా ఆదరించిన పీలేరు నియోజకవర్గం కలికిరి 3 సెగ్మెంట్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసిన చీకటిపల్లి భోగేష్ నిధుల కొరతల వలన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయాము. మళ్లీ అవకాశం ఉంటే మిగిలిన పనులు కూడా పూర్తి చేస్తానని తెలిపారు. అనంతరం కలికిరి 3 నందు చేసినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చీకటిపల్లి భోగేష్ తెలియజేస్తూ ప్రసంగించారు. కలికిరి 3 ప్రజలకి నమస్కారాలు. నన్ను ఎంతగానో ఆదరించి నన్ను నమ్మి నాతో పాటు అడుగులేసి నన్ను గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ మనం యథావిధిగానే పార్టీలో కొనసాగుతూ ప్రజలందరికీ పాలనగా తోడుగా ఉంటానని, అదేవిధంగా మనం చేసిన ప్రతి ఒక్కటి ఈ రోడ్లు క్లీనింగ్ కానీ, ట్యాప్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క విలేజ్కి వేయడం, ప్రతి ఒక్క విలేజ్కి ఈరోజు ఇంటింటికి ట్యాప్ మనం ఇచ్చాం. నీళ్ళతో ఇబ్బంది పడుతున్నా జస్ట్ మనం లాస్ట్ వీక్ కానీ ఇక్కడ ప్రతి ఒక్క ఊరికి వెళ్ళడం చేయడం, ప్రజలందరికీ నీళ్ళ సమస్య దగ్గర నుంచి కరెంటు అలాగే డ్రైనేజ్ ప్రతి ఒక్కరిని అడగడం చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మళ్ళీ మన లోకల్ బాడీ ఎలక్షన్ దగ్గర మీతో నేను అడుగులు వేస్తాను. తర్వాత మనం చేయాల్సిన ప్రతి ఒక్కటి దగ్గరుండి అన్నీ చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ మన పార్టీ గెలిపించుకోవడానికి కృషి చేద్దాం. అలాగే నాడు నేడు కానీ ఎంతో కృషి చేసినాం. కరోనాలో ఎంతగానో కష్టపడి ప్రజలందరినీ దగ్గరగా సొంత అన్న తమ్ముడు చెల్లెల అక్కలాగా చూసుకొని కూరగాయల దగ్గర నుంచి శానిటైజర్ దగ్గర నుంచి ఏ ఒక్కరికైనా ప్రతి ఒక్కరికి మనం అందించడం జరిగింది. ఎక్కడైనా ఫైర్ ఇన్సిడెంట్స్ జరిగినా వాళ్ళకు ఎంతగానో మనం బియ్యం దగ్గర నుంచి సరుకులు ఇచ్చిన ఇన్సిడెంట్స్ ఎన్నో ఉన్నాయి. అలాగే పేద ప్రజలకి పాలసీలు చేశాం. వర్కర్స్ అందరికీ కార్డ్స్ ఇచ్చాం. లేబర్ కార్డ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మనం సొంతంగా మన సంస్థల ద్వారా ఎన్నో చేశాము. అలాగే చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరిగిన, హస్బెండ్స్ చనిపోయినప్పుడు మనం చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కటి ఇలాగే కొనసాగిస్తాను. మీరు నాకు తోడుగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు.